మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ దినమంతా కూడా ఆయన ఉన్నతమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వాక్యంలో, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. పిచ్చుకలకు నీ బలిపీఠం యొద్ద నివాసము దొరికింది, అవెంతో ధన్యమైనవి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బలిపీఠము ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో ఉంటుంది. ఈ బలిపీఠం యొద్ద నివసించే భాగ్యము పొందిన పిచ్చుకలు ఎంతో ధన్యమైనవి. పాత నిబంధనలో భక్తులు, పరిశుద్ధులు దేవుని మందిరాన్ని, దేవునిని చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. మరి కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము మరింతగా దేవుని సన్నిధిని ఆశించే వారమై ఉండాలి. ఈ కాలంలో ఉన్న మనము దేవుని ఆలయాన్ని చూడడమే కాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మనమే ఆయనకు ఆలయంగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. పిచ్చుకలు దేవుని యొక్క బలిపీఠము దగ్గర గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన బలిపీఠం యొద్ద నివసించి దేవుని యొక్క సన్నిధిని ఆ పిచ్చుకలు అనుభవిస్తాయి. ఈ బలిపీఠం యొద్ద నివసించే పిచ్చుకను ఆత్మతో పోలుస్తూ ఉన్నాడు ఈ భక్తుడు. ఈ పిచ్చుక చాలా చిన్నదిగా ఉంటుంది, మృదువైన పక్షిగా ఉంటుంది. ఈ పక్షికి భయపడే స్వభావం కూడా ఉంది. అలాగే ఈ పిచ్చుక దీనత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ పిచ్చుక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు మన హృదయం ఆ పిచ్చుకలో ఉన్న స్వభావాలన్నిటినీ ధరించుకుంటుంది. అంటే మన యొక్క హృదయము దీనత్వంతో నింపబడుతుంది, మృదువైన స్వభావంతో మన హృదయం నింపబడుతుంది. మనకు యేసుక్రీస్తు చేసిన బలియాగమే బలిపీఠంగా, నివాస స్థలంగా మార్చబడాలి. పిచ్చుక అనే పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండాలి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అని. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో మనకు శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆ గువ్వ వలె మనము కూడా రెక్కలు ధరించుకొని ఎక్కడికైనా ఎగిరిపోతే బావుండు అని అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వస్తున్న శ్రమలను బట్టి ఇక్కడ కీర్తనకారుడు గువ్వ వలె ఎగిరిపోతే బావుండు అని అంటున్నాడు. కానీ మనకు కలుగుతున్న శ్రమలను బట్టి ఏమాత్రం కూడా ఆ బలిపీఠం యొద్ద నుంచి మనం పారిపోవడానికి ఇష్టపడకూడదు. బలిపీఠం దగ్గర నివసించే పిచ్చుకకు ఆత్మలో ప్రశాంతత, విశ్రాంతి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నివసించేవారు ఎంతో ధన్యులు. దేవుని మందిరంలో నివసించేవారు దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూనే ఉంటారు. ఆయన మందిరంలో స్తుతించేవారే గొప్ప విశ్రాంతిని పొందగలుగుతారు. విశ్రాంతి కలిగిన వారే దేవుణ్ణి పరిపూర్ణంగా స్తుతించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనకు కలుగుతున్న శ్రమలను బట్టి మనం దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా వాటిలో కొన్ని అనుభవాలు నేర్చుకొని అవి మన మేలు కొరకే అని మనం తలంచి దేవుడు నేర్పుతున్న పాఠాలను ఆ శ్రమల ద్వారా నేర్చుకొని శ్రమలలో పరిపూర్ణత చెంది దేవుని సన్నిధిని ఏమాత్రం విడిచిపెట్టకుండా పిచ్చుక వలె ఆయన బలిపీఠం యొద్దే మనం నివాసం ఉండాలి. ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయన కొరకే జీవించాలి. అప్పుడే మనం చేస్తున్న భక్తికి ఒక సార్థకత కలుగుతుంది, మన ఆత్మకు నెమ్మది కలుగుతుంది, మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఆయన యొక్క బలిపీఠం యొద్దే నివాసముండి పిచ్చుకలో ఉన్న శ్రేష్టమైన గుణాలను దేవుడు మనకు ధరింపచేసి ఆయన ఆత్మ బలముతో మనల్ని అందరినీ నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పిచ్చుకలకు నీ బలిపీఠం యొద్ద నివాసం ఉండే ధన్యతను మీరు కలుగు చేశారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ నీ సన్నిధిలో నివాసం ఉండాలనే ఆశను మీరు కలుగు చేయండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడి నీకు ఆలయంగా ఉండునట్లుగా మీరు కృప చూపండి. పక్షికున్న మృదువైన స్వభావాన్ని, దీనత్వం కలిగిన మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిలో మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఈ లోకంలో కలుగుతున్న శ్రమలను బట్టి నీ సన్నిధిని విడిచి దూరమయ్యే ఆలోచనలు ఏ ఒక్కరిలో ఉన్నా మీరు తొలగించండి. నీ బలిపీఠం యొద్దే నివాసం ఉండాలనే మనసును మీరు కలుగు చేసి ప్రతి ఒక్కరి జీవితాలను మీరు ధన్యకరంగా మార్చి పేరు పేరున నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మందిరములో నిలిచి నిత్యము నిన్ను స్తుతించే అనుభవాన్ని నీ బిడ్డలకు కలుగు చేయండి. ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి పేరు పేరున ఈ మాటలు వినని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, ఆశీర్వాదం, ఆదరణ నీ బిడ్డల కుటుంబాలకు మీరు అనుగ్రహించి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.